మా శిరీషకి ఏదన్నా జరిగిందంటే అందుకు కారణం ముమ్మాటికి నువ్వే. సింహ, వాడిని వదిలేయ్. అండోయ్, మాది మంచి ఫ్యామిలీయే. నన్ను ఇలాగ అందరి ముందు దోచుగా నిలబెట్టడం ఏం బాగోలేదు. నోర్మోయ్! ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యాలని చూసి ఆ తప్పుకి రేటు కడతావా? ఎంత కడతావురా? పల్లెటూళ్ళని పద్ధతుల్ని మర్చిపోయి పాశ్చాత్య సంస్కృతి వేలు పట్టుకుని పట్టణాలే దారి తప్పుతున్నాయనుకుంటే నీలాంటి వాళ్ల వలన పల్లెలు దారి తప్పుతున్నాయి. ఒంటరి ఆడపిల్లనగానే అందులో మీ అక్కో చెల్లో ఎందుకు కనిపించదో? క్షణం సుఖం కోసం 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారు కదరా. నీలాంటి వాణ్ణి మనకే, నన్ను కాపాడకే. ఏంటిది? ఏం తప్పు చేశాడని నా తమ్ముడిని ఇలా కట్టేశారు? ఇలా ఇలా 10 మందిలో మా పరువు తీయాలనుకుంటున్నారా? పరువు పరువు అంటే మీ ఒక్కరికేనా? నీ తమ్ముడిక్కడ ఊరి పరువు తీశాడో? ఒంటరిగా ఉన్న ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి తన జీవితం నాశనం చేయాలని చూశాడు. పరాయి ఆడపిల్ల ఒంటి మీద చెయ్యేసిన వీణ్ణి అక్కడే నరికెయ్యాలి. కాని ఊరి కట్టుబాటును గౌరవించి పంచాయతీ పెట్టాను. నిజంగా నాకేం తెలీదాకే. ఆ అమ్మాయి నన్ను రమ్మంది. పాప ఆడపిల్ల పిలిచింది కదా అని అలాగెళ్తే ఇలా తీసుకొచ్చి కట్టేశారు. రేయ్, అబద్ధం ఆడావంటే నాలుక కోస్తా. తప్పు చేసింది చాలక ఇంకా అమ్మాయిని తప్పుడు దాన్ని చేయాలని చూస్తున్నావా? చంపేస్తా. అమ్మ శిరీష, అత్తయ్య, ఇది నా ఊరు. నా ఊర్లో ఆడపిల్ల ధైర్యంగా తిరగాలి, పరువుగా బ్రతకాలే. ఆ ధైర్యాన్ని నీ తమ్ముడు దెబ్బతీయాలని చూశాడు. వీడితో మొదలైన తప్పు వీడితోనే ఆగిపోవాలి. ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వీణ్ణి ఏం చేద్దాం? ఆగండి. బాధపడిన వాళ్లకే శిక్ష వేసే హక్కుంటుంది. ఇట్రామ్మా. నీ జీవితం నాశనం చేయాలనుకున్న వాడికే ఏ శిక్ష విధించమంటావు?
ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూసే ఇలాంటి వాణ్ణి నడివీధిలో ఉరితీయాలి. ఈ ఊరు మీది. ఈరోజు సమస్య నాదే కావచ్చు. ఇదే సమస్య రేపు మరొకరికి ఈ ఊరిలో రాకూడదంటే గ్రామ పెద్దగా నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. బాధ అందరికీ ఉంటుంది, బాధ్యత కొందరికే ఉంటుంది. ఈ ఊరే మీ బాధ్యత అనుకునే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నా నిర్ణయం. తినే తిండి మీద ఆశపడినట్లు ఆడపిల్ల ఒంటి మీద ఆశపడే ఇలాంటి వాడి ఒళ్ళో వాతలు తేలాలే. ఆ గాయాలు ఆరేలోపో వాడిలో మొగాడినన్న అహం ఆరిపోవాలే. సింహ అన్నా, వీడికి 75 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను. అందుకో కొరడా. మనకే 75 కొరడా దెబ్బలు అంటే ఒళ్ళు ఆచిపోదు అని చెప్పాకే. వీడికి 75 కొరడా దెబ్బలు సరిపో. 100 రౌండ్ చేయండి. మనకే మనకే 100. ఓసిరి అమ్మకడు మాడ ఒళ్ళు వాచిపోద్దు బాబా. ఇక మన కూరలో పాది తగ్గించి వచ్చు కదా. వాళ్ళంతా పుట్టాడు బాబా. ఏంటకే అసలు ఒళ్ళంతా పుల్లైపోయి అల్లాడిపోతుంటే మళ్ళీ నీ కోటింగ్ ఏంటి? వెన్న కాదురా, నాలుక మీద ఇంత విషం రాస్తా. దరిద్రం వదిలిపోతుంది. చంపేంత తప్పు నేనేం చేశానని? ఏదో కంటికి కందు నవరగా ఆడింది కదా అని ముచ్చటపడ్డాను. అయినా తమ్ముని చిన్న రేపు కేసు నుంచి కాపాడలేదని నువ్వేమక్కవా? వాగ్యావంటే వాళ్ళ చేతుల్లో కాదు, నా చేతుల్లో చస్తావు. ఊళ్ళో పరపతి పెంచుకోవాలని, పట్టు సంపాదించాలని నేను ప్రయత్నిస్తూ ఉంటే పంచాయతీ పెట్టించి మరీ పరువు తీసావు కదరా. ఎస్ఎం పంచాయతీ దాకా వద్దాం నాకేం తెలుసు. నార్మల్. తప్పు మనం చేసిన నష్టం ఆ హరిగాడికి జరగాలి. అలాంటి తప్పు చెయ్యి. అక్కగా నేను గర్వపడతాను. దారిన కనిపించిన దేని మీద చేయి వేయడం ఎందుకు? నలుగురిలో నా పరువులా తీయడం ఎందుకు? సరేలే, ఊళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి కానీ మందులోనే తెప్పించు. తెప్పించను. నీ ఒంటి మీద గాయాలు ఆరే వరకు అలాగే ఉండాలి. అవి నీ తప్పుని నీకు గుర్తు చేస్తూ ఉంటే ఆ హరిగాడిని ఏమీ చెయ్యలేకపోయానే అని నా చేతగానితనాన్ని నాకు గుర్తు చేస్తూ ఉండాలి. పాలపొద్దు పేపర్ మీద రాసుకున్నట్టు ఆరిగడి మీద కోపం నా ఒంటి మీద వాతలో చూసుకుంటావా? చూసుకోవాలి. అడుగడుగు నా గెలుస్తూ గెలుపు తప్ప ఓటమి నాకు తెలియదు అన్నట్టు ఎదిగిపోతున్న హరిగాడిని పడగొట్టాలి అంటే క్షణ క్షణం వాణ్ణి గుర్తు చేసుకుంటూనే ఉండాలి. అంతగా వాడు గుర్తుండాలి అంటే వాడు చేసిన గాయాలనే చూడాలరా.
ఆడ ఎడకో తీసిపోయావు ఆయన ఎవడో గెలిచావు ఆడేమో వండకి నువ్వే అన్నాడు. ఏది నువ్వు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే రాణిని కాదు కదా, కనీసం చెలికెత్తను కూడా కాలేను. సరే సరే సీరియస్. నీ కోసం ఏం చేయమంటావో చెప్పు. ఓ హరిగడు తల తెమ్మంటావా? శత్రువు బలం తెలిసినప్పుడు కొట్టాల్సింది బలహీనతల మీదరా. బలహీనతలా? అడిగి నాలో బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవే. ఉంది. హరికి చాలా పెద్ద బలహీనత ఉంది. అది వాడి చెల్లెలు. అవును, మనకి అదొకతో ఉంది కదా. ఆ బలహీనత మీద బలంగా కొట్టగలిగితే ఆ హరి అనేవాడు జీవితంలో కోలుకోడు. వీధుల్లో తన్నులు తినే ఇలాంటి తప్పులు కాదు, ఆ హరిగాడు తల వంచే అలాంటి తప్పులు చేయి. అర్థమైంది మనకి. ఆ అర్చనకి అర్చన చేస్తే హరిగడికి పూజ చేయొచ్చు. ఇక నువ్వేం దిగులు పడక. ఇక నుంచి నేను అదే పనిలో ఉంటాను. కొద్ది రోజుల్లో అది ఈ ఊరికి రాబోతోంది. వచ్చాక ఏమైనా చెయ్యి, కానీ నువ్వు చేసే పని వల్ల ఆ హరిగాడి తల నా కాళ్ల దగ్గర ఉండాలి. అమ్మా అమ్మా అమ్మా, ఏంటి అమ్మ పలకడం లేదు? అమ్మకేమైంది? అమ్మా అమ్మా, ఈ టైంలో పడుకున్నావేంటమ్మా? ఏమైందమ్మా? అమ్మా, ఏంటమ్మా ఒళ్ళు వేడిగా ఉంది? ఏమోరా, ఇందాకటి నుంచి తలనొప్పిగా ఉంటే కాఫీ తాగి పడుకున్నాను. బాగాలేదంటే చెప్పొచ్చు కదమ్మా. చూడు, జ్వరం కూడా వచ్చినట్లుంది. సింహా సింహా, ఏంటన్నా? అమ్మకి ఒంట్లో బాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పదా పదమ్మా. మరి హాస్పిటల్కి ఎందుకురా? ఏదన్నా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. టాబ్లెట్ తెప్పించి చాలు. ఎందుకులేమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. పదా పదమ్మా. హాస్పిటల్ అంటే దగ్గరలో ఎక్కడుందిరా? అయినా తలనొప్పికి జ్వరానికి కూడా హాస్పిటల్కి ఎందుకు చెప్పు? సరే సింహ, వెళ్ళి తలనొప్పి జ్వరం అని చెప్పి ఒక టాబ్లెట్ తీసుకునిరా. వెళ్ళు. అలాగే అన్న. సింహ, అమ్మా, ఆ మనుషులంటే మనకి పడకపోయినా అవసరానికి తప్పేదే ఉంది చెప్పు. మన పక్కనే ఉంటుందిగా, దాన్నడిగి తీసుకురా. ఏం చేస్తాం, రోగం వచ్చినప్పుడు రోషానికి పోలేంగా. తీసుకురా వెళ్ళి. సింహ, మన ఇంట్లో డాక్టర్ని పెట్టుకుని పరాయి వాళ్ల దగ్గరికి పోవాల్సిన కర్మ మనకేంటే? మనింట్లో డాక్టరా? ఎవర్రా? ఎవరేంటమ్మా, మన అర్చన. అర్చన? అది డాక్టరేంట్రా? అంత మాట అన్నావేంటమ్మా? చెల్లెలు డాక్టర్ కోర్స్ చేస్తుందన్న విషయం మర్చిపోయావా? నువ్వు చేర్పించావు. అది ఒక్కరోజైనా కాలేజీకి పోతే కదా. చదువింకా పూర్తిగా దాంతో ఎందుకురా? నువ్వు బయటనుంచే మందులు తెప్పించు. ఏంటమ్మా, చెల్లెలి వైద్యాన్ని అనుమానిస్తున్నావా? మొన్న మా కళ్ల ముందే ఒక అబ్బాయికి చకచకా ఎలా వైద్యం చేసిందనుకున్నావు? ఏం సింహా? అవునమ్మా, చెల్లెమ్మ వైద్యం చేయడం చూసి అక్కడ కాంపౌండర్ కూడా నోరు వెలబెట్టేశాడు. ఆ, వచ్చిరాని వైద్యం చేస్తుండడం చూసి నూరెళ్లబెట్టకి ఏం చేస్తాడు? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే అర్చనకు ఫోన్ చేసి మంచి టాబ్లెట్ చెప్పమంటాను. వద్దులేరా. ఏమ్మా? దాని వైద్యం అనగానే సగం తగ్గిపోయిందిరా. చెల్లెలి చేతి వైద్యం అనగానే సగం తగ్గిపోయింది అంటే ఇంకా టాబ్లెట్ ఇస్తే ఎలా ఉంటుందో చూడు. భగవంతుడా, వీడికేమో దాని సంగతి తెలీదు. ఇప్పుడు అదిచ్చిన మందుల వల్ల నా ప్రాణాలు పోకుండా చూడయ్యా.
అన్నయ్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? హలో అన్నయ్య, ఏమ్మా బావున్నావా? మొన్నే కదన్నయ్య వచ్చి వెళ్ళాం. ఈలోపే ఏమవుతుందన్నయ్య? నువ్వు ఒక్కరోజు కనిపించకపోయినా నిన్ను చూసి కొన్ని నెలలైనట్లుంటుందమ్మా. నేను బానే ఉన్నానన్నయ్య. ఏమా ఇంకా కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్తున్నానన్నయ్య. ఇదిగో కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఇందులో నువ్వు ఫోన్ చేశావు. అయ్యో టైం అయిపోయినట్లుందమ్మా. పర్వాలేదులే అన్నయ్య, నేను వెళ్లకుండా మా మాస్టర్ క్లాస్ స్టార్ట్ చేయడు. ఏమ్మా నాలాంటి క్లవర్ స్టూడెంట్ ఒక 10 నిమిషాలు క్లాస్ మిస్ అయినా జీవితంలో చాలా మిస్ అవుతుందని ఆయన ఫీలింగ్. అంతే కదమ్మా, నీలాంటి క్లవర్ స్టూడెంట్స్ కోసం ఆ మాత్రం ఆగకపోతే ఎలా? కదా చెప్పన్నయ్య, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఏం లేదమ్మా, అమ్మకు తలనొప్పిగా ఉందట. ఒళ్ళు పట్టుకుని చూస్తే వేడిగా ఉంది. జ్వరం కూడా వచ్చినట్లుందమ్మా. అవునా? మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకపోయారా? నువ్వుండగా వేరే డాక్టర్ ఎందుకమ్మా? డాక్టర్గా నీ పనితనమేంటో ఆ రోజు ఆ అబ్బాయి విషయంలో చూశాంగా. మందు పోయడమే చూశారు, దానివల్ల వాడు పడుతున్న కష్టాలు మీరు చూడలేదుగా. అందుకే అమ్మ కోసం ఏదైనా ఓ మంచి టాబ్లెట్ చెప్పమ్మా. టాబ్లెటా? అది అది నేను చెప్పమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? సమయానికి రూమ్మేట్స్ కూడా లేరన్నయ్య. వాళ్ళెందుకమ్మా? అంటే రాయడానికి పెన్ను కోసం అన్నమాట. ఆ మాత్రం దానికి పెన్నెందుకమ్మా? నాకు గుర్తుంటుందిలే, చెప్పు నువ్వు. దేవుడా, బుక్ అయిపోయాను కదా. అన్నయ్య, మా సార్ కాల్ చేస్తున్నారు, నేను ఇప్పుడే కాల్ చేస్తాను మళ్ళీ. చూసావటమ్మా, అర్చన రాకుండా వాళ్ళ క్లాస్లో టీచర్ పాఠం కూడా మొదలుపెట్టాడంట. అది చెప్పడం, నువ్వు నమ్మడం సరిపోయిందిరా. నన్ను నా భగవంతుడే కాపాడాలి. ఈ టైంలో మనల్ని కాపాడగలిగేది సుభద్రకే. హలో హలో అక్క, నేను. నువ్వా? నువ్వేంటి ఈ టైంలో ఫోన్ చేసావు? అప్పుడే నిద్ర లేచావా? లేవలేదు, అన్నయ్య లేపాడు. ఎందుకు? అమ్మకి తలనొప్పిగా ఉందంట, జ్వరం కూడా వచ్చినట్టుంటేను నేనేదైనా మెడిసిన్ చెప్తానేమోనని నాకు ఫోన్ చేశాడు. నిన్న అన్నయ్య నిన్ను మెడిసిన్ అడిగాడా? వా ప్లీజ్, త్వరగా మెడిసిన్ ఏదో చెప్పక్క ప్లీజ్, లేదంటే అన్నయ్య దగ్గర నేను బుక్ అయిపోయేలా ఉన్నాను. నేను చెప్పకపోతే? అయ్యో అయ్యో అక్క ప్లీజ్ అక్క చెప్పక్క. ఇప్పుడే కాల్ చేస్తానని అన్నయ్య కాల్ కట్ చేశాను. చూసావా అన్నయ్యకి నీ మీద ఎంత నమ్మకమో. అమ్మకి బాలేదనగానే నీకే ఫోన్ చేశాడు. ఆ నమ్మకం కోసమైనా చదువుకోవచ్చు కదే. అక్క, నా సంగతి నీకు బాగా తెలుసు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోను. అన్నయ్య నమ్మకాన్ని నిలబెట్టడానికి, నాకిలాంటి సమస్య వచ్చినప్పుడు కాపాడడానికి నువ్వున్నావు కదా. అది చాలక్క. అక్క, ముందు టాబ్లెట్స్ పేరు చెప్పక్క. సరే రాసుకో. ఒక్క నిమిషం. క్రోసిన్, డికోల్ టోటల్, సినారెక్స్. సరేనా? థ్యాంక్స్ అక్క, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏమ్మా, మీ సారెందుకు ఫోన్ చేశారట? అదే అన్నయ్య, నేనింకా క్లాస్కి వెళ్ళలేదు కదా, త్వరగా వస్తే క్లాస్ స్టార్ట్ చేద్దామని. అయ్యయ్యో, నీ వలన మిగతా వాళ్ళు బాధపడకూడదు. త్వరగా వెళ్ళమ్మా. బయలుదేరుతానన్నయ్య. అమ్మకి ఏ మెడిసిన్ వాడాలో నీకు వాట్సాప్ చేస్తాను. అవి ఇప్పుడు 2, సాయంత్రం 2 మింగించు. అలాగేనమ్మా, నువ్వు త్వరగా కాలేజ్కి వెళ్ళిపో. వెళ్తానులే అన్నయ్య. అమ్మ జాగ్రత్త. తగ్గిందో లేదో మధ్యాహ్నం నాకు ఫోన్ చేయి. అలాగేనమ్మా, నువ్వు మెడిసిన్ ఇచ్చాక తిరిగేముంటుంది, తగ్గిపోతుందిలే. ఉంటానన్నయ్య. సింహ,
అర్చన ఏం టాబ్లెట్స్ కావాలో నా నెంబర్కి వాట్సాప్ చేస్తానంది. వెళ్ళి త్వరగా తీసుకురా. వెళ్ళు. సరే అన్నా. పురే హరి, అది తెలిసి తెలియక ఏం మందులు రాసిందో ఏంటో, దాని మందులొద్దులేరా. ఏంటమ్మా నువ్వు? అర్చన వైద్యం చేయడం నా కళ్ళారా నేను చూశాను కదా. పెద్ద డాక్టర్లాగా చెక్క నిమిషాల్లో ట్రీట్మెంట్ చేసింది. తలకి గాయం తగిలితేనే అలా చేసిందంటే నీదే ఉందమ్మా, తలనొప్పే కదా, నిమిషాల్లో తగ్గిపోతుంది చూడు. అమ్మయ్యా, బతికిపోయాను. భగవంతుడా, నన్ను నువ్వే కాపాడాలి నాయనా. అమ్మా కాసేపు పడుకో అమ్మా, నీకు టెన్షన్ ఉండదు. పడుకుంటే టెన్షన్ ఎక్కువ అవుతుందిరా. అన్నా ఆ. టాబ్లెట్స్ అన్నా. అమ్మా ఇదిగో నీ టాబ్లెట్స్ వేసుకో. పురే నాకొద్దురా. మీ నమ్మకం మీదైతే నా భయం నాది. నాకు మీ పెళ్ళిళ్ళు చూడాలనుంది. నా మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకోవాలనుందిరా. అమ్మా చెల్లెలు వైద్యాన్ని నువ్వే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారమ్మా? తప్పదా? అమ్మా నువ్వు ధైర్యంగా మింగే. చెల్లెల చేత్తో బంధించిందంటే అంతే. అదేరా, అందు గురించే భయపడుతున్నాను.